జగన్ దెబ్బకు జనసేనలో రెండు వర్గాలుగా విడిపోయిందండి. ప్రస్తుతం జనసేనలో రెండు వర్గాలుగా విడిపోయి వాళ్ళలో వాళ్ళే చాలా గొడవలు అయితే పడుతున్నారని చెప్పాలా. ఏ విషయం మీద ఏంటనే చెప్తాను. ఇదేంటబ్బా ఏది జరిగినా జగన్ చేసిందేనా, జగన్ గారు చేసిందేనా, జగన్ దెబ్బకి జనసేనలో రెండు వర్గాలు విడిపోవడం ఏంటి, అసలు జనసేన రెండు వర్గాలకు విడిపోవడానికి సంబంధం ఏంటి అని చాలా మంది మీలో చాలా ప్రశ్నలు అయితే ఉండొచ్చు. ఇక్కడ జగన్ గారి ప్లేస్లో వాస్తవంగా అయితే బాలకృష్ణ గారు ఉండాలి. బాలకృష్ణ దెబ్బకు జనసేనలో రెండు వర్గాలుగా విడిపోయాయి అని చెప్పాలి. కానీ జగన్ గారు ఏంటంటే కనుక దానికి కారణం ఉంది. ప్రతిదానికి కారణం లేకుండా మనం అయితే వీడియో చేయం. ఫస్ట్ కారణం ఉంది కాబట్టి ఏంటనే తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి. మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. రెండు తెలుగు రాష్ట్ర భాషలకు తెలియాలి కదా నిజమేంటి, అసలు జనసేనలో ఇప్పుడు ఏంటి పరిస్థితి, జనసేన పరిస్థితి ఏంటి, జనసేన అధినాయకుడికి జ్వరం వచ్చున్నది, మరి ఏంటి మరి పరిస్థితి అనేది మనం మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే జనసేన రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణం ఏంటంటే కనుక పవన్ కళ్యాణ్ గారే. ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలే ఏంటంటే కనుక దానికి ముఖ్య కారకుడు ఎవరంటే కనుక బాలకృష్ణ గారు. ఏం జరిగింది, బాలకృష్ణ గారు చేసిన పని ఏంటంటే కనుక అసెంబ్లీలో ఆయన ఏదైతే మాట్లాడాడో జగన్ గారిని ఉద్దేశించి, అలాగే చిరంజీవి గారిని ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడో అవి రాష్ట్రం మొత్తం తగలబెట్టేసి నేను చెప్పాలి. రాష్ట్రం మొత్తం దుమారం లేపాయి. ఆయన మాట్లాడిన రెండు మాటలు, జగన్ గారినేమో అలాగా, చిరంజీవి గారినేమో ఇలాగా. జగన్ గారినేమో ఆడు సైకిల్ గారి దగ్గరికి వెళ్ళాం, సైకో గాడు అని మాట్లాడటం, ఆడవడం ఈడవడం వాడంతా అన్నట్టుగా చిరంజీవి గారి గురించి మాట్లాడడం, రెండు అలా మహా గవర్నమెంట్ వ్యాఖ్యలే దుమారం రేపాయని చెప్పాలా. ఒక రకంగా ఎందుకు జగన్ గారి దెబ్బకి జనసేనలో రెండు వర్గాలంటే కనుక ఒక వర్గం అంటే జనసేనలో ఒక వర్గం మాట్లాడుకునే మాటలు ఏంటంటే వైసీపీ చూడండి, వాళ్ళ నాయకులు చూడండి, జగన్ గారిని ఒక మాట అన్నారని మొత్తం దుమ్మెత్తి పోసేస్తున్నారు. వైసీపీ నాయకులందరూ రోడ్డు మీదకి లాగి మరీ దారుణంగా బిహేవ్ చేస్తారు. అంతేకాదు కడిగి కంపల మీద ఆరేస్తారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎవరిని? బాలకృష్ణ గారిని. బాలకృష్ణ గారు మాట అన్నారని బాలకృష్ణ గారు అసలు చెవుల్లో నన్ను అడిగితే కనుక బయటకు రావడం లేదేమో, లోపలే ఉండాల్సి వస్తుందేమో ఇంట్లోనే, అంత దారుణంగా అయితే కనుక మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇంకెప్పుడైనా సరే అలాంటి మాటలు అంటే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఇంకెప్పుడు కూడా మాట్లాడకుండా అంత స్ట్రాంగ్గా అయితే కనుక కౌంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి, చిన్న స్థాయి నాయకులు కానించి, కార్యకర్తలు కానించి, ఎమ్మెల్యేలు, మంత్రులు దాకా బాలకృష్ణ గారిని విడిచిపెట్టాల. మనం వాళ్ళకి అసలు ఏకి పారేసారని చెప్పాలి, ఒక ముక్కలో చెప్పాలి అంతే. అంత దారుణంగా అయితే కనుక కౌంటర్ మీద కౌంటర్లు, రీకౌంటర్లు, ఎన్కౌంటర్లు అన్నీ జరిగినాయి వైఎస్ఆర్సీపీ నాయకుల విషయంలో. బాలకృష్ణ గారు మాట్లాడిన నోటి దుందుడుగురు వ్యాఖ్యల వల్ల ఏంటి, ఎవరిని సైకోడు అంటావు, అది ఇది, అసలు సర్టిఫికెట్లు ఎవరికి ఉన్నాయి, ఎవరో వెంటలోళ్ళు ఏంటి, ఒకటి కాదు మొత్తం అన్ని రకాలుగా మాట్లాడారు బాలకృష్ణ గారి గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు. కాబట్టి స్టాండ్ తీసుకుని తమ నాయకుడి పట్ల అలా మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులను చూసి జనసేనలో ఒక వర్గం మెచ్చుకుంటుంది. జనసేన నాయకులు ఒక వర్గం మెచ్చుకుంటుంది. మనం ఉన్నాం ఎందుకురా, మన నాయకుడు వాళ్ళ అన్నయ్యే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్యే కదా, చిరంజీవి గారు. ఆయన అలా మాట్లాడితే కించెత్తు ఒక్క మాట మాట్లాడడం లేకుండా నోట్లు కుట్టేశారా మనకి అనేది కనుక బాధపడుతున్నారంట ఒక వర్గం. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారే సొంత అన్ని గురించి స్టాండ్ తీసుకోలేకపోయాడు, మళ్ళీ కూడా తీసుకుని అవ్వట్లేదు. ఎందుకు వచ్చిన బతుకులు ఇవి. కాబట్టి కనీసం మనం ఒక మాట కూడా అంటక లేకుండా పోయింది. ఏంటి, జెండా మొత్తం మనం మోసేది మనమైతే కనుక కనీసం మన కోపాన్ని వెలగక్కుకోవడం కూడా మనకి ఏంటి ఆప్షన్ లేకుండా పోయింది అని అయితే కనుక వాళ్ళలో వాళ్ళు చాలా మదన పడుతున్నారని చెప్పేసి కొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. కాబట్టి ఏదేమైనా చిరంజీవి గారు తిట్టడం, ఆయన అలా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, అవహేళన చేయడం, దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమీ స్పందించకపోవడం, ఆయన చాలా మౌనంగా ఉండడం, రాష్ట్రం మొత్తం మౌనంగా సైలెంట్గా మాట్లాడుకోవడం మొదలెట్టింది. ఆయన సైలెంట్గా ఉండడం తర్వాత ఇదేంటిది అంత మాట్లాడిన తర్వాత కనీసం ఒక మాట కూడా మాట్లాడలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు సొంత అన్నయ్యని. ఆల్రెడీ గతంలో తల్లిని తిట్టాడు ఆయన. ఏంటి, టీడీపీ వాళ్ళు మా తల్లిని తిట్టారు కాబట్టి నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి ఆయన శబ్దాలు చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అది టీడీపీకి మేమంటే ఏంటో చూపిస్తామన్నారు. తర్వాత రాజకీయం కాదండి, ఎవరో శత్రువులు కాదు, ఎవరో మిత్రులు కాదు అనుకోండి. తర్వాత లోపాయకరంగా కొన్ని వాళ్ళకి ఏదో ఉండి తర్వాత వాళ్ళంతా కలిసి ఒకే కూటమికి ఏర్పడ్డారు. నేను నా అన్నయ్య అంటున్నాడు లోకేష్ గారు, సొంత నా అన్నయ్య అంటాడు ఆయన. కాబట్టి నా తమ్ముడు అన్నాడు ఆయన. ఏంటి, ఆయన కూడా ఎప్పుడు పరామర్శకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు మేము ఒంట్లో బాగుపడడం, జ్వరం రావడం చాలాసార్లు జరిగింది. ఎప్పుడు వెళ్ళండి
బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తే పవన్ కళ్యాణ్ గారిని రేపుపోయిన పెడార్థాలు తీసుకుంటున్నారు చాలా మంది. ఇదేంటిదబ్బా ఇప్పటికి వస్తున్నారండి, ఇప్పుడు వెళ్ళి పరామర్శించాడంటే ఆయన ఆల్రెడీ అగ్గి మీద గుగ్గులలో ఉంది రాష్ట్రం అంతా కూడా. ఎందుకంటే చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడాడు ఆయన బాలకృష్ణ గారు. ఎలాంటి ఆయన బాలకృష్ణ గారిని తిట్టాలి, లేదా బాలకృష్ణ గారి గురించి స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు. ఏం పబ్లిక్ అయితే కానీ ఏం అనౌన్స్ చేయాలి బాలకృష్ణ గారు తిట్టినట్టు కానీ, లేకపోతే ఎలా మాట్లాడటండి అసెంబ్లీలో ఏది పడుతుంది మాట్లాడటం అని బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడాలా. చాలా మంది అందరి గురించి ఏదో మోకుముడిగా ఒక మాట అయితే మాట్లాడారు అని ఆయన అంటాం కాదు మిగిలిన రాసేసారు. ఇలా జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకోకపోవడం వల్ల, సొంత అన్నయ్య తిట్టినా సరే స్టాండ్ తీసుకోకపోవడం వల్ల, సొంత అన్నయ్యను అవమానపరిచినా సరే స్టాండ్ తీసుకోకపోవడం వల్ల జనసేనలో చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనసేన అంటే ఈ రెండు కలిపే జనసేన. దీంట్లో ప్రజారాజ్యంకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో జనసేనకి అంతే ఇంపార్టెన్స్ ఉంది. దీంట్లో రెండు కలిపి ఉన్నాయి. కాబట్టి ఈ జనసేనలో ఉండే చిరంజీవి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారన్న మాటే కానీ అసలు రెండోది లేదనమాట. వాళ్ళు చాలా బాధపడుతున్నారట. అంతేకాదు అందువల్లే వాళ్ళిద్దరు రెండు వర్గాలుగా విడిపోయారు ప్రస్తుతానికి. కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోతే, ఆయన మాట్లాడకపోగా మనం కూడా మాట్లాడడానికి లేకుండా చేశారు ఛాన్స్ అనేది మాట్లాడతారు. అలా మాట్లాడిన వాళ్ళు ఏమయ్యారు చాలా మంది తెలుసు మనకి, సైలెంట్ అయిపోయారు. కాబట్టి ఈ రకంగా జరగడం వల్ల అందు గురించే జనసేన జగన్ గారి దెబ్బ గారు ఎందుకని అన్నారంటే, ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీలు చూసారా ఎంత స్టాండ్ తీసుకున్నారో. ఎక్కడ దాకా ఎందుకు టీడీపీ వాళ్ళైతే ఊరుకుంటారా, ఇది మెయిన్ పాయింట్. టీడీపీ వాళ్ళైతే ఊరుకుంటారా, అదే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో లేకపోతే ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే టీడీపీ వాళ్ళు అంతా ఊరుకుంటారా? రాష్ట్రం మొత్తం తగలెట్టేస్తారు కదా. ఇదే టీడీపీ వాళ్ళు అంటే కనుక రాష్ట్రం మొత్తం తగలెట్టేస్తారు కదా. ఆల్రెడీ అలా జరిగింది కదా. కాబట్టి ఊరుకుంటారా? లోకేష్ గారు ఊరుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా? టీడీపీ నాయకులు ఊరుకుంటారా? మనం ఊరుకోవాల్సి వచ్చింది. ఏంటి దిక్కుమాల పరిస్థితి మనకేంటి కర్మ అని అయితే వాళ్ళు మదన పట్టం అయితే జరుగుతుందంట. రెండు వర్గాలకి విడిపోవడం. చిరంజీవి అభిమానులు అందరూ చాలా మటుకి బాధలో ఉన్నారు. వీళ్ళంతా అంటే చిరంజీవి అభిమానులు వేరు, మళ్ళీ చిరంజీవి జనసేనలో ఉండే చిరంజీవి అభిమానులు వేరు. చిరంజీవి అభిమానులు అయితే కనుక ఊరుకోవటం. ఇది మీకు చెప్పాలి నేను ఖచ్చితంగా. చిరంజీవి అభిమానులు ఖచ్చితంగా సారీ చెప్పే వరకు వాళ్ళు చాలా చోట్ల నిరసనలు తెలియజేశారు. చాలా సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు చిరంజీవి అభిమానులు. చిరంజీవి గారు స్పందించారు కదండి. వీళ్ళంతా ఎందుకు చిరంజీవి గారు స్పందించారు. ఏంటి ఆయన మాట్లాడింది, ఆయన చెప్పింది అబద్ధం, ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు, ఆయన అలా మాట్లాడి ఉండకూడదు. కాబట్టి దాని మీద ఒక లేఖ అయితే రాశారు. జగన్ గారు కరెక్టే మమ్మల్ని ఆహ్వానించారు, జగన్ గారు మా పట్ల చాలా బాగా ఉన్నారు, అంతేగాని జగన్ గారు మమ్మల్ని అవమానించలేదు, జగన్ గారు మమ్మల్ని అవమానించలేదని కరాఖండిగా ఒక పబ్లిక్ గా ఒక లేఖ అయితే రాశారు. ఇక్కడ ఇండియాలో లేకపోయినా సరే, అమెరికాలో ఉన్నా సరే, అక్కడి నుంచి ఆయన ఒక లేఖ అయితే రాశాడు. వెంటనే స్పందించాడు. మరి ఎక్కడుండి సొంత పార్టీ నాయకులు ఏమన్నా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం వల్ల దాని వెనుకున్న అంతరార్థం ఏంటో ఎవరికి అర్థం కావట్లా, బోధపడటం లేదు. అది జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇలాంటివి చూసి ఖచ్చితంగా 100% సైలెంట్గా ఉండడం, మౌనం ఎందుకు అయిందారు పవన్ కళ్యాణ్ గారు, ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం వెనక ఏంటి దాని అర్థం అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఆయన మౌనమే జనసేనలో రెండు భాగాలుగా విడిపోవడానికి కారణమైంది. ఇలాంటివి చాలా జరిగినాయి. జనసేన వచ్చిన కాడి నుంచి కింద మీద పడుతున్నారు, చాలా గొడవలు జరుగుతున్నాయి. టీడీపీ వాళ్ళు డామినేషన్ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు కొన్ని చోట్ల తిడుతున్నారు, కొన్ని చోట్ల కొడుతున్నారు. ఏంటి చాలా జరుగుతున్నాయి. అయినా కానీ అలాగే ఉన్నారు. ఏంటంటే కనుక మనం కూటమికి వెళ్ళాలి, మనం స్టాండ్ అయ్యే వరకు, మనం నిలబడే వరకు మనకి తప్పదు అని జనసేన అధినాయకుడు చాలా సందర్భాలు చెప్పాడు. మరీ ఇంట్లో వాళ్ళు తిట్టినా సరే పడి ఉండాలంటే ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ అభిప్రాయం. అంతే కదా వాస్తవంగా అయితే కనుక. కానీ ఖచ్చితంగా మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.